Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 119. దక్ష కర్ణ వైపు చూసేసరికి అవును అన్నట్టుగా అమాయకంగా ఫేస్ పెట్టడంతో అంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టకండి, మీరంత ఇన్నోసెంట్ కాదని నాకు తెలుసు అని చెప్పడంతో పోనీ ఇన్నోసెంట్ కాదు పద నాతో పాటు అని అంటూ ఆమెని రెండు చేతుల్లో ఎత్తుకొని తీసుకువెళ్లడంతో పని వాళ్ళందరూ మన గురించి ఎంత ఓవర్గా చెప్పుకుంటున్నారో ఏంటో అనగాని ఎందుకు చెప్పుకుంటారు అని అడిగాడు. పెళ్ళాం అలా కడుపుతో ఉందో లేదో కానీ తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని అందరూ అనుకోరా అనగానే వాళ్ళందరూ అనుకుంటారో లేదో తెలియదు కానీ నువ్వు అనుకుంటున్నావు కదా అని మాత్రం నాకు అర్థమైంది అనగానే ఆమె నవ్వుతూ లేదు లేదు నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు అనగాని మరి ఇంకే ఉద్దేశంతో చెప్పావని పైకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి లిఫ్ట్ ఏర్పాటు చేయమంటావా రేపటి నుంచి అనగానే భగవంతుడా నిజంగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మీరు, ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఎందుకు ఇంత జాగ్రత్త అని అడిగేసరికి నీకు తెలీదు, ఏదైనా చేయి జారిపోయిన తర్వాత ఏడవడం కంటే ముందే జాగ్రత్త తీసుకోవడం మంచిది అనగాని నిజమే కానీ అతి జాగ్రత్త కూడా అనర్థదాయకం అని అంది దక్ష. నువ్వు సేఫ్గా ఉంటేనే నేను అక్కడ ఆఫీస్లో బాగా వర్క్ చేసుకోగలను, లేదంటే చెప్పు రేపటి నుంచి ఇంట్లో ఉంటాను అనగానే దక్ష తల పట్టుకుని నీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ బెడ్ మీద రిలాక్స్ అవుతూ ఉంటే అతను ఫ్రెష్ అవడానికి వెళ్ళి వచ్చి డ్రైయర్తో తల డ్రై చేసుకుంటూ ఉంటే మీకేమైనా పిచ్చి పట్టిందా, బయట చలికి జనాలు చచ్చిపోతుంటే సాయంత్రం పూట తలస్నానం చేశారు, జలుబు చేసి జ్వరం వచ్చిందంటే అంత త్వరగా పోదు అని కోపంగా చెప్పడంతో ఏదో అలవాటు, నాకు రోజు అలవాటు కదా అనగానే అలవాటు వింటర్లో మానుకోండి అని చెప్పి అతను జుట్టు మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత కింద పని వాళ్ళకి ఫోన్ చేసి మీ అయ్యగారికి గ్రీన్ టీతో పాటు కొంచెం కషాయం కూడా పంపించు అని చెప్పడంతో జ్యూస్ తాగడానికి ఏడ్చావు కషాయం తాగుతావా అని అడగడంతో కషాయం నాకని నేను చెప్పానా అని అడిగింది. మరి ఇంకెవరికి అని అయోమయంగా అడిగేసరికి సూపర్ స్టార్ వస్తున్నారంట, ఆయనకి తాగిద్దామని అనుకుంటున్నాను అనగానే పాపం లేక లేక మన ఇంటికి వచ్చిన హీరోకి కషాయం తాగిస్తావా, ఏదైనా టేస్టీ ఫుడ్ పెట్టాలి కానీ అనగానే మీకు అర్థం కాలేదా లేకపోతే అర్థం కానట్టుగా యాక్టింగ్ చేస్తున్నారా అనగానే నాకు నిజంగా అర్థం కాలేదు అని అతను అడగడంతో మీకే అనగానే వాట్ అని అన్నాడు షాక్ అయ్యి. వాట్ లేదు ఫూట్ లేదు, తలస్నానం చేశారు కదా, జలుబు చేయకుండా ఉండాలి, ఒకవేళ చేసినా త్వరగా తగ్గాలి అంటే మీరు ఇప్పుడే కషాయం తాగాలి అనగానే నీకేమైనా పిచ్చి పట్టిందా, జ్వరం వచ్చాక టాబ్లెట్ వేసుకోవాలి కానీ జ్వరం వస్తుందేమోనని టాబ్లెట్ వేసుకోకూడదు అన్నాడు. ఆహా! మరి కరోనా వచ్చాక వ్యాక్సిన్ వేయించుకోకుండా, కరోనా రాకుండా ఉండడానికి కూడా వ్యాక్సిన్ ఎందుకు వేయించుకున్నారు అంట జనాలు అని అడిగేసరికి అది వేరు, ఇది వేరు అనగానే లేదు. హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా ఒకటే అని వీళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటేనే పని మనిషి కషాయం తీసుకుని రాగానే విశాలాక్షమ్మ ఆ వెనుకే గదిలోకొచ్చి కషాయం ఎవరి కోసమే అని అడిగేసరికి మీ మనవడి కోసం అని చెప్పింది. నానమ్మ అది అలాగే వాగుతుంది, నాకెలాంటి కషాయం వద్దు అని చెప్పడంతో అసలు ఇంతకీ కషాయం ఎందుకే అనగానే నీ మనవడికి ఏమీ తెలియకుండా పోతుంది, ఇంత చలిలో సాయంత్రం పూట ఎవరైనా తలస్నానం చేస్తారా అనగానే మనవడిని గమనించి సిల్క్లాగా ఎగురుతున్న మనవడి జుట్టు చూసి ఓహో వీడింటికి వచ్చి తలస్నానం చేశాడు కాబట్టి వాడికి కషాయం పట్టించాలని అనుకుంటున్నావా అనగానే అవునమ్మమ్మ మళ్ళీ జలుబు చేస్తే ప్రాబ్లం కదా అనగాని అది చెప్పేది కూడా నిజమే, కషాయం ఆరోగ్యానికి మంచిది, జలుబు వస్తేనే కాదు రాకుండా ఉండడానికి కూడా తాగొచ్చు అని చెప్పింది. నాకేమీ
రాదు. మీరు అనవసరంగా కంగారు పడకండి అని అతను చిరాకుగా చెప్పేసరికి మీరిలా చెప్తే ఎందుకు తాగుతారు అని దక్ష వాళ్ళ అమ్మమ్మ వైపు చూడడంతో ఏంటి అన్నట్టుగా చూసేసరికి నేను తాగిస్తాను మీరు పట్టుకోండి అనగానే వద్దులేవే అని విశాలాక్షమ్మ నవ్వుతూ ఉంటే చెప్పేది వినండి అనగానే సరే అని అంటూ వచ్చి ఆవిడ మనవడి చేతులు పట్టుకోవడంతో ఏంటి నానమ్మ అని అంటూ ఉంటేనే గబుక్కున్న దక్ష కర్ణకి కషాయం మొత్తం తాగించింది. కషాయం చేదు తట్టుకోలేక కర్ణ చిరాకుగా ఫేస్ పెట్టడంతో దక్ష విశాలాక్షమ్మ నవ్వుకుంటూ ఉంటే గ్రీన్ టీ కూడా చేదుగానే ఉంటుంది. అదైతే బాగానే తాగుతారు కదా, కషాయానికి ఏమైందని వెటకారంగా అడగడంతో అది హెల్త్ కోసం అనగానే ఇది కూడా హెల్త్ కోసమే, నేనేమీ టైంపాస్కి తాగించలేదు అని అంది. చీచి ఎంత చేదుగా ఉంది అని అనుకుంటూ ఆమె వైపు చూసి అయిపోయావి నా చేతుల్లో అంటూ నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని గట్టిగా పెదాలని అందుకోవడంతో దక్ష ఒక్కసారిగా షాక్ అయిపోతే చాలాసేపటికి ఇద్దరూ దూరం జరిగి ఆయాసపడుతూ ఉంటే కర్ణ భుజం మీద దక్ష ఆపకుండా కొడుతూ ఏంటది సడన్గా అనగానే మరి ఈ చేదు తట్టుకోవాలంటే ఏదైనా స్వీట్గా కావాలి కదా అని కళ్ళు ఎగరేసి చెప్పడంతో మూతి తిప్పుకుంటూ ఎర్రబడుతున్న బుగ్గలు అతని కంట్లో పడకుండా అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోవడంతో నవ్వుకున్నాడు అతను. కర్ణ డ్రెస్ చేసుకొని వచ్చి ఆమెని వెనుక నుంచి హక్ చేసుకొని ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా అనగానే కషాయం తాగింది మీరే కదా, మీకే ఏదైనా ఇబ్బందిగా ఉండాలి అని దక్ష నవ్వుతూ ఉంటే రాక్షసి అని కోపంగా అంటూ నాకేమీ ఇబ్బందిగా లేదు, నేను అడిగేది బొజ్జులో ఉన్న మన బుజ్జి ఏదైనా అల్లరి చేస్తోందా అని అడుగుతున్నాను అనగానే ఇప్పుడు మీ బుజ్జి బియ్యపు గింజ సైజులో మాత్రమే ఉంటాడు, అప్పుడే అల్లరి చేయలే, అల్లరి చేయడానికి ఇంకా 3-4 నెలల టైం ఉంది అని చెప్పింది. నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను, ఎంత త్వరగా 9 మంత్స్ ఫినిష్ అయిపోతాయా అని ఎదురు చూస్తున్నాను అనగానే ఇప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ తర్వాత రోజులు ఎలా గడిచిపోయాయో కూడా అర్థం కాదు, ఏదైనా స్లోగా దాని ప్రాసెస్లో అది వెళ్ళిపోవాలి కానీ మనకి కావాలి కాబట్టి త్వరగా లేదంటే స్లోగా వెళ్ళకూడదు అని అంటూ వెనక్కి తిరిగి అతని చుట్టూ చేతులు వేసి అతని వైపు చూస్తూ ఉంటే అతను కూడా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమని వెతుక్కుంటూ నెమ్మదిగా దగ్గరవుతున్న వేళ ఫోన్ రింగ్ అయ్యేసరికి ధాత్రి అయ్యుంటుంది. సాయంత్రం ఫోన్ చేయమని చెప్పాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకుని అదే అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చేస్తున్నారు అని అడిగింది. ఏముంది నా గోల తట్టుకోలేక సాయంత్రం వరుణ్ బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు బయట ఉన్నాం ఐస్ క్రీమ్ తింటున్నాం అనగానే ఇంత చలికి ఐస్ క్రీమ్ తినడమేంటే, ఇక్కడ చలిగా లేదా అనగానే ఇండియా కంటే ఒక 20 టైమ్స్ చలి ఎక్కువగానే ఉంది అనగానే మరి అంత చలిలో ఐస్ క్రీమ్ తినడమేంటే అనగానే ఏదో నా సరదా కోసం తింటున్నానులే అనగానే నీ బొంద జస్ట్ మీ బావ తలస్నానం చేసి వచ్చాడని కషాయం పట్టించాను. నువ్విక్కడ ఉంటే ఒక లోట కషాయం పట్టించేదాన్ని అనగానే ఆ పని మాత్రం చేయకు పోనీలే కరెక్ట్ టైంకి ఇక్కడ ఉన్నాను అనగానే సరే ఐస్ క్రీమ్ తిన్న వెంటనే వేడివేడిగా ఏదైనా తిని హోటల్ రూమ్కి వెళ్ళిపోండి అని చెప్పింది దక్ష. ఇంతకీ నీ కడుపులో ఉన్న బేబీ ఏం చేస్తున్నాడు అనగానే వాడి టైం వచ్చి వాడు బయటకు వచ్చే వరకు నీ బొజ్జలో నిద్రపోతానమ్మా అని నిద్రపోతున్నాడు అని పొట్ట మీద తడుముకుంటూ చెప్పడంతో ధాత్రి నవ్వుతూ సరే అక్క నేను మళ్ళీ రేపు మార్నింగ్ ఫోన్ చేస్తాను జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేసింది ధాత్రి. అదేంటి మీ అమ్మగారికి ఫోన్ చేస్తావని అనుకుంటే సిస్టర్కి ఫోన్ చేశావని వరుణ్ అడిగేసరికి ఇప్పుడు మా మమ్మీకి ఫోన్ చేశాను అనుకో నిష్ఠూరంగా ఏదో ఒకటి మాట్లాడుతుంది, హ్యాపీగా ఉన్న మైండ్ పాడైపోతుంది, దాని బదులు అక్కతో మాట్లాడడం బెస్ట్ కదా, ఒకవేళ మా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడొచ్చులే అనగానే నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు కాబట్టి ఆవిడ మొండిగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనగానే ఆవిడ మొండిగా ప్రవర్తిస్తుంది కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అని ధాత్రి చెప్పడంతో వరుణ్ నిట్టూర్చి నీకు అత్తయ్యకి నేను మావయ్య గారు చెప్పలేనులే అన్నాడు.
continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.